ఉన్నప్పటికీ యువత ఇంటర్నెట్, మొబైల్, వీడియో గేముల మరియు ఇతర సాంకేతికతో నడిచే విషయాల వైపు ఆకర్షితులు అవుతున్నందువలన సమయస్ఫూర్తిని కోల్పోతున్నారు. టెక్నాలజీని ప్రజలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల వారి ఎదుగుదలను మరియు అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. ఫలితంగా వారి జీవితంలోని ముఖ్యమైన అంశాలను నిష్క్రమిస్తున్నారు. సాంకేతిక పురోగతి మన జీవితాన్ని మెరుగుపరచడానికి తప్ప దిగజారించడానికి కాదు అని అర్థం చేసుకోవాలని మన 7వ తరగతి విద్యార్థులు ఒక తెలుగు జానపద సాహిత్య కళారంగంలో ఒక మహత్తర ప్రక్రియ అయిన బుర్రకథ కళారంగ ప్రదర్శనలో తెలియజేస్తూ మనల్ని అలరించడానికి మన ముందుకు వస్తున్నారు. ధన్యవాదాలు. అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందయ్యా అంటే పావురాలతో కబురు పంపే కాలం దాటిపోయే, ఉత్తరాలతో వర్తమానాల రోజు చెల్లిపోయే, టెలిగ్రాముతో సంగతి చెప్పే వేళ వెళ్ళిపోయే, ఎస్టీడీ బూతులు కాయలు బాక్సులు కనుమరుగైపోయే, అరిగిడ జుంతరిత ఎలాగా మనిషికి మనిషికి సంబంధాలు తెక్కువ, మనసుకి మధ్య దూరం పెరిగిపోదా? ఆ ముచ్చటా చెప్తాను వినవయ్యా. సెల్లు ఫోను చేతికొచ్చే, సొల్లు ఊసులెన్నో తెచ్చే, మనిషి ఉన్న లోకం విడిచే, కొత్త లోకంలోకి నడిచే, చుట్టూ ఉన్న వాటినన్నీ వదిలిపెట్టి ఇంటర్నెట్ లోకి నెట్టుకుపోయే, ఫేస్బుక్ అంటారు, ట్విట్టర్ అంటారు, వాట్సాప్ అంటారు, BBM అంటారు, అంటారు, జిద్దు అంటారు, స్కైపులు అంటారు, వైబరు అంటారు, బాతు రూముల్లో, బెడ్ రూముల్లో, ఆఫీసు రూముల్లో, క్లాసు రూముల్లో, ఇదంతా చెప్పు. బాగానే ఉందాయా? వీటన్నిటి వల్ల ఉపయోగం చెప్పు. అఖిలంటే తినే పండేమి కాదు, అరచేతిలోనే చేస్తాది కాదు. పంచగట్టే ఓడు పెద్ద రాయుడు, ప్రపంచాన్ని లేదే రాయుడు. సోషల్ నెట్వర్క్ చేతిలో ఉంటే ఎవడి డప్పు వాడే తందానా తానా. పెట్టిన పోస్టుకు లైకులు రాకపోతే పరువు పోయినట్టు ఫీల్ అవుతారన్నా. చుట్టూ ఊడినా జబ్బు చేసిన Google.com కొడుతున్నారన్నా. దీనివల్ల ప్రపంచం అంతా మన కాళ్ళ దగ్గరకు వచ్చేసి చాలా సౌకర్యంగా ఉంది కదా. సౌకర్యంతో పాటు కుసింత కామెడీ కూడా ఉందయ్యా. చావు కబురైనా సినిమా కబురైనా పోటీలు పడుతూ అప్డేట్లన్నా, సినిమా రివ్యూలునా, వంట గదిలో చేసే ముచ్చట్లు అన్ని పోస్టులు పెట్టి చంపుతారన్నా. వెబ్ సైటుల్లో గాసిప్పు చూసి పనులు మానేసి పంచాయతీలన్నా. పెళ్ళిళ్ళు అయినా పెట్టకూరైనా ఆనులైనలోనే అవుతున్నాయన్నా. సంసారం